సార్ మస్తాన్ గారు, మీకు ఏదో కార్యక్రమం ఉన్నట్టుంది, అందు గురించి మీతోనే స్టార్ట్ చేస్తాను క్లుప్తంగా. అందులోనూ మీరు అనలిస్ట్గా ఉన్నారు కాబట్టి ప్యానెల్లో ఈరోజు పొదిల్లో జరిగినటువంటి సంఘటనల మీద మిక్స్డ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. ఎవరు ముందు చేశారు, ఎవరెవరి మీద చెప్పులు విసిరారు, ఎవరెవరి మీద రాళ్ళు విసిరారు అనేది బయటకు వస్తున్న క్రమంలో మీ అబ్జర్వేషన్ ఏంటి సోఫార్, అంటే ఇప్పుడు వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం? సార్, ఇప్పుడు మన రాష్ట్రంలో ఏంటంటే పొగాకు ధరలు రైతులకు గిట్టుబాటు కావట్లేదు అనేది గత 3 నెలలుగా రాష్ట్రంలోని 5 జిల్లాలు, అంటే మనకి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, వీటికి సంబంధించి ప్రధానంగా పొగాకు ఎక్కువగా ఉంది. అయితే అంతర్జాతీయ మార్కెట్లో ఏంటంటే ఈ ఇయర్ కొంత ఒడిదుడుకుల్లోని పరిస్థితి. ఎందుకంటే మనకి చైనా, బ్రెజిల్, జింబాబ్వే, తర్వాత ఇండియా, ఈ 4 కూడా పొగాకులో ప్రపంచవ్యాప్తంగా చూసినట్లే అత్యధికంగా దిగుబడి ప్రొడక్షన్ ఉందన్నమాట ఈ 4 దేశాల్లో కూడా. అయితే ఏంటంటే ఇప్పుడు ఈ సంవత్సరం ఏంటంటే పొగాకు డిమాండ్ తగ్గడంతో ఈ కొనుగోలు సంస్థలు ఏదైతే ఐటీసీ కావచ్చు, మిగతా సంస్థలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా వాళ్ళ లాభాలు చూస్తారు తప్పితే రైతుల పరిస్థితి ఎక్కడ ఆలోచిస్తారు. వాళ్ళకి లాభం వస్తుందంటే రైతుల దగ్గర కొనుగోలుకు బయలుదేరుతారు, వాళ్ళకి నష్టం వస్తుందంటే కాడి కింద పడేస్తారు. అసలు రైతులు అనేది వాళ్ళకి అనవసరం. ఎందుకంటే అసలు మన రైతులు పండించకపోతే వీళ్ళు ఎక్కడా కూడా సిగరెట్లు కానీ ఆ ప్రోడక్ట్లు కానీ వాళ్ళు ఉత్పత్తి చేసే పరిస్థితి ఉండదు. చంద్రబాబు నాయుడు గారు మొన్న జూన్ 5వ తారీఖు రివ్యూ చేసినప్పుడు అదే హెచ్చరించారు. అసలు రైతులు పండించకపోతే మీకు పొగాకు రేపొద్దున మీ కంపెనీలను మూసుకోవాల్సి వస్తుంది అనేది కూడా హెచ్చరించారు. సో ఆయన ఆ రోజు రివ్యూ చేసినప్పుడు కూడా దాదాపు మనకి ప్రధానంగా కోకోకి సంబంధించి కానీ, బర్లీ పొగాకు సంబంధించి కానీ, మామిడికి సంబంధించి కానీ రివ్యూ చేశారు. రివ్యూ చేసినప్పుడు ఏమన్నారంటే ఈ ధరల స్థిరీకరణది కానీ దాదాపు 550 కోట్లు ఈ రైతులకి, 350 కోట్లు పొగాకు కేటాయించిన పరిస్థితి కూడా ఉంది. మార్కెట్ వెంటనే రంగంలోకి ఎదగమని కూడా ఆయన చెప్పారు. ఎందుకంటే మనకి ఏప్రిల్ 1st, 2nd వీక్, 3rd వీక్ లో చూస్తే కొండపి వేలం కేంద్రంలో కానీ, అదేవిధంగా పొదిలి వేలం కేంద్రంలో కానీ రైతులు వాళ్ళ వేళ్ళు తీసుకొచ్చి రోడ్ల మీదకి వచ్చి మద్దిపాడు జాతీయ రహదారి మీద కానీ వాళ్ళందరూ కూడా దాన్ని సౌండ్ చేస్తా ఉన్నారు. మాకు గిట్టుబాటు ధరలు దొరకట్లేదు, ఒక 700 వేళ్ళు తీసుకొని వస్తే ఆ వేలం కేంద్రాలకి 100-200 కొంటున్నారు, మిగతా అన్ని ఇళ్ళకి తీసుకెళ్లాల్సి వస్తుంది, మాకు గిట్టుబాటు కావట్లేదు. పోయిన సంవత్సరం జూన్ లో దాదాపు 360 కేజీకి దొరికింది. ఈ రోజు 150-120 దొరకడం కూడా కష్టంగా ఉంటుంది పరిస్థితి కేజీకి. సో దానికి వాళ్ళు ఏం చెప్తారు, మాకు అక్కడ డిమాండ్ లేదు కాబట్టి కొంటలేదంటారు. డిమాండ్ ఉన్నా లేకపోయినా టొబాకో బోర్డు ఏదైతే వాళ్ళకి టార్గెట్ ఇచ్చిందో దానికి సంబంధించిన కొనాలి కదా, నామినల్గా కొంటున్నారు. ఆ విషయం ప్రభుత్వం కూడా గుర్తించింది. కానీ మార్కెట్ సకాలంలో అంటే చంద్రబాబు నాయుడు గారు రివ్యూ చేశారు, అచ్చెన్నాయుడు గారు టొబాకో బోర్డు వాళ్ళతో మాట్లాడారు, వేలం కేంద్రాలు అన్ని జరుగుతూ ఉన్నాయి. కానీ మార్కెట్ మాత్రం ఇంకా రంగంలోకి దిగలేదు. ఆ మార్కెట్ దిగకపోవటం వల్ల ఈ రోజు పరిస్థితి వచ్చింది. సో ప్రతిపక్ష పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి రైతుల్ని ఆ విధంగా రైతులకు సపోర్ట్ చేయడంలో కూడా ఎక్కడ తప్పులేదు. అయితే ఆయన అన్నట్లు ఏంటంటే 2022లో కూడా 200 రూపాయలే ఉందండి బర్లీ పొగాకు, ఆయన చెప్పిన వర్జీనియా కానీ అలా కానీ. ఆ రోజు కూడా డిమాండ్ లేదు అంతర్జాతీయ మార్కెట్. ఈ రోజు కూడా అదే పరిస్థితి వచ్చింది. లాస్ట్ ఇయర్ అయితే మంచి డిమాండ్ వచ్చింది కాబట్టి రైతులందరూ కూడా అది ఆనందించారు. 360 కిలోకి దొరికిన పరిస్థితి కూడా ఉంది. ఈ రోజు లేదు కాబట్టి. అయితే కూడా అంతర్జాతీయ మార్కెట్లో ఎలా ఉన్నప్పటికీ కూడా రైతులు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఉంటుంది. ఎందుకంటే మనకి గుజరాత్లో అత్యధికంగా ప్రొడక్షన్ ఉంది, తర్వాత మనకి ఇక్కడ ఉంది, మిగతా దాదాపు 10 రాష్ట్రాల్లో పొగాకు అనేది కర్ణాటకలో కూడా ఉంది. సో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఏమైందంటే మనకి మిరప కానీ, పత్తి కానీ, మొక్కజొన్న కానీ వీటిలో తెగుళ్లు రావడంతో రైతులందరూ కూడా మరో వాణిజ్య పంట అయినా పొగాకు వచ్చేసారు. టొబాకో బోర్డు ఇచ్చిన టార్గెట్ కంటే ఎక్కువ పండించేశారు వీళ్ళు. అది కూడా ఒక కారణం. అంతర్జాతీయ డిమాండ్ తగ్గడం ఒకటైతే ఈ మిరప వీటిల్లో నష్టాలు వస్తున్నాయని పొగాకు రావడం కూడా ఒక కారణం. సో ఇది వ్యవసాయ శాఖ గుర్తించి దీనికి సంబంధించి రైతుల్ని చైతన్యవంతులు చేయడం కానీ, పొగాకు అధికంగా పండించడం ద్వారా మనకి ధర పడిపోయిద్ది అనే విషయం వాళ్ళకి తెలియజెప్పడంలో కానీ వైఫల్యం చెందాయి దీనిలో. సో ఏదైనప్పటికీ కూడా మొన్న రివ్యూ చేసినట్టు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆయన డిమాండ్ చేస్తా ఉన్నారో, యాక్చువల్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటే నేను విమర్శించడం కాదు కానీ ఆయనకి అక్కడికి వెళ్ళి ఎంచుకున్న సమస్య అయితే బాగానే ఉంది. కానీ ఆయనకి పొగాకు సంబంధించి బ్రీఫ్ చేయడంలో కూడా అక్కడ వాళ్ళ ఏదైతే పార్టీ వాళ్ళు ఉన్నారో అక్కడ, ఎందుకంటే 2 రైతులు సూసైడ్ చేసుకున్నారు. ఆయన ప్రెస్ మీట్ ముందు అక్కడే అడుగుతున్నారు. సో ఆయన పొరపాటున ఆయన కిలో 36,000 అని చెప్పేసి అంటున్నారు.
కిలో 360 రూపాయలు. సో అదంతా కూడా ఇప్పుడు ఏదేముందంటే చిన్న విషయాలు కూడా సోషల్ మీడియాలో, అంటే ఒక ప్రతిపక్ష నేతగా మాజీ ముఖ్యమంత్రిగా వెళ్తున్నప్పుడు తరో నాలెడ్జ్ గా కూడా వెళ్ళాలని కూడా, ఎందుకంటే చిన్న అంశాలను కూడా ప్రజలు ఈ రోజు పట్టించుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. సో ఇవన్నిటిని పక్కన పెడితే రైతులు ఏదైతే ఈ రోజు ఇబ్బంది పడతా ఉన్నారో ధరల స్థిరీకరణ నిధి ద్వారా ఖచ్చితంగా ప్రభుత్వం వెంటనే మార్కెట్ కావచ్చు, నాఫెడ్ కావచ్చు వెళ్ళి రంగంలో దింపాలి. వెంటనే కొనుగోలు ప్రారంభించాలి. కంపెనీలను కూడా, టొబాకో కంపెనీలు ఏవైతే ఉన్నాయో రైతుల జీవితాలతో ఆటలాడుకుంటున్నాయో వాళ్ళను మేము కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం అయితే ఇక్కడ కనిపిస్తాం. అది సార్, అయితే నేను నిరసనల గురించి మాట్లాడుతున్నాను. ఓకే, నేనేమంటున్నానంటే ఆ సందర్భం చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన సందర్భం ఒకటి. అయితే ఈ గత 2-3 రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చూసాము ఈ ఆందోళనలు, అమరావతి మహిళలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు సరైన రీతిలో స్పందించలేదు, ఖండించలేదు అని చెప్పేసి వారు అక్కడ నల్ల బిల్లలు అలాగే నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు ప్లకార్డులు పెట్టుకొని. ఇప్పుడు అక్కడ జరిగినటువంటి ఆ రక్కస్ దాని గురించి కదా ఇప్పుడు చర్చ. అది మీ దృష్టికి వచ్చింది? అదేంటంటే యాక్చువల్ గా మహిళలు నిన్న ఫస్ట్ రోజు కాకుండా నెక్స్ట్ డే, అంటే ఆ చర్చ జరిగింది 6వ తారీఖు, నెక్స్ట్ డే నుంచి వాళ్ళ యొక్క ఆందోళనలు అనేది వెల్లడి చేస్తానే ఉన్నారు. అది కొద్దిగా శృతిమించి, అంటే పత్రికా కార్యాలయం మీద వెళ్తాం అనేది వాళ్ళ ఆగ్రహవేశాలు అట్లా ఉన్నాయి కానీ, బట్ దాన్ని కొంత కంట్రోల్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏదైతే మహిళలకు సంబంధించి ఒక ప్రాంతం మొత్తాలని ప్రాస్టిట్యూట్స్ అని మాట్లాడుతున్న దాని మీద ఆయన కనీసం ఆయన విచారణ వచ్చేసి, ఎందుకంటే కొమ్మినేని గారు అరెస్ట్ని ఏ విధంగా అయితే ఖండించడంలో తప్పులేదు, ఆయనకు సంబంధించి పనిచేస్తున్నారు కాబట్టి, అదే విధంగా మహిళలు బాధపడుతుంటే నేను విచారణ వ్యక్తం చేస్తాను, ఇది తప్పే అనే విషయం ఒక మాట మాట్లాడటం, లేదంటే కృష్ణరాజు గారు లాంటి వాళ్ళని ఆ సాక్షి ఛానల్ డిబేట్కి మరోసారి పిలవం అనే ఒక ఏదైతే మహిళలు డిమాండ్ చేస్తా ఉన్నారో అట్లాంటి చర్యలు ఏమైనా చేపట్టడం ద్వారా కొంత వాళ్ళల్లో ఆ యొక్క ఆగ్రహవేశాలు చల్లబడటానికి అవకాశం ఉంటుంది. అది ఎక్కడ చేయకపోతే ఈ రోజు పొదిల్లో కూడా వాళ్ళు అది చేయటం. అయితే అక్కడ జరిగింది ఏంటి, ఇప్పుడు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకుంటా ఉందో ఇట్లా దాడులు చేయటం తప్పు వాళ్ళ కార్యాలయాల మీద అనేది, వాళ్ళ మీద దాడి జరిగింది. ఇప్పుడే అనిత గారు ప్రెస్ మీట్ చూశాను, ఆమె ఏముంటుంది, ఇట్లా వైసీపీ వాళ్ళందరూ కూడా వీళ్ళు శాంతియుతంగా నిరసన చేస్తారు, జగన్ గారు వెళ్ళిపోగానే ఫస్ట్ ఏమో రాళ్ళేశారు, తర్వాత ఇంకా వాళ్ళ మీద దాడి చేశారు భౌతికంగా కూడా, ఇది చాలా తప్పు, మహిళలు శాంతియుతంగా చేస్తుంటే ఏంటి అనేది కూడా అక్కడ వచ్చిన పరిస్థితి ఉంది. సో ఏదైతే మనం ఎదురోళ్ళకి చెబుతున్నామో ఇట్లా సాక్షి కార్యాలయం మీద దాడి చేయడం తప్ప నేను కూడా చెప్పేది. సో అదే విధంగా అక్కడ నిరసన చేస్తున్న మహిళల మీద కూడా దాడి చేయడం అదే తప్పు అనేది కూడా చెప్తారు రేపు. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాల్సిన అవసరం ఉంది, దీని మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 4 రోజుల్లో అట్టుడికి పోతా ఉంది, మహిళలందరూ కూడా ఇంకా దాన్ని కంటిన్యూ అవుతున్నారు. అరెస్ట్ అయినా కూడా వాళ్ళు ఎక్కడ తగ్గుతున్నట్టయితే కనపడుతుందా, అక్కడక్కడ నిరసనలు కంటిన్యూ అవుతున్న పరిస్థితి కూడా ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు బదులు రూపంలో. సో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే దీని మీద రియాక్ట్ అవుతారో దాని మీద కొంత వాళ్ళు సమాధాన పడే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్తారు. మోకానంద్ సాగర్ గారు, ఇప్పుడు యాక్చువల్గా ఆ పొదిలి కార్యక్రమం లో ముందు ఆ మహిళలు, మరి అది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మహిళలా ఏంటనేది పక్కన పెడదాం కాసేపు. మహిళల నుంచి ఫస్ట్ చెప్పులు విసరటం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ మీద, ఆ తర్వాతే అది తీవ్ర రూపం దాల్చింది, దాడుల దాకా వెళ్ళింది, రాళ్లతో దాడుల దాకా వెళ్ళింది, ఆఖరికి పోలీసులకు కూడా గాయాలయ్యాయని వినపడుతుంది. ఎవరి మీద దాడి చేశారనేది పక్కన పెడితే నిరసన చేసే హక్కు మహిళలకు ఉంది. మహిళలకే కాదు, మొన్న టీవీ సాక్షి ఛానల్లో ప్రచారమైనటువంటి ఆ కృష్ణరాజు గారు ఎపిసోడ్ ఏదైతే ఉందో ప్రతి తెలుగు మహిళ గుండెలు బాదుతుంది. దాన్ని ముందు పార్టీ అధినేతగా మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు, సాక్షి ఛానల్ అధినేత్రిగా వారి సతీమణి భారతి గారు అంగీకరించి ప్రజలకి దానికి సంబంధించినటువంటి ఒక వివరణ ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అది వాళ్ళు ఎందుకు చేయట్లేదు, ఆ మాత్రం ప్రజాస్వామిక చర్య చేయడానికి వాళ్ళకు వచ్చిన ఫ్యాషిజం ఏమిటో, ఇగో ఏంటో, అహంకారం ఏమిటో నాకైతే అర్థం కావాలి. తెలుగు చరిత్రని అర్థం చేసుకోవాలి. రాణి రుద్రమ్మ, మగువ మాంచాల, మహాకవి మొల్ల లాంటి ఎందరో ధీరవనితులు, మాతృమూర్తులు పుట్టిల్లండి ఈ తెలుగు గడ్డ. నాగార్జునుని బోధనలు ఫలించిన చోట,
బౌద్ధమత వృక్షము పల్లవించిన చోట, కృష్ణవేణి తరంగిణి సాగరమున తన రూపు సవరించుకున్న నేట ఈ తెలుగు చరిత్ర పునీతమయ్యింది. ఎంతటి ఘన చరిత్ర! ఒక ప్రపంచ స్థాయి యూనివర్సిటీ ఆ అమరావతిలో ఆనాడు ఆచార్య నాగార్జునుడు నెలకొల్పాడు. రెడ్డి రాజులు పరిపాలించారు రాజధాని, రెడ్డి రాజులకి. శాతవాహనులు పరిపాలించారు. రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు పరిపాలించాడు. ధాన్యాగారంగా ప్రసిద్ధికెక్కింది. సాక్షాత్తు దేవేంద్రుడు దిగి వచ్చి 11 అడుగుల స్ఫటిక శివలింగాన్ని ప్రతిష్ఠ చేసి అమరావతి నామకరణం చేశాడు. ఆదికవి నన్నయ్య పుట్టిన నేల కదండి తెలుగు నేల. తెలుగు భారతి అందియ పలికిన చోట కదా ఈ తెలుగు భారతి, ఈ తెలుగు గడ్డ. నాటి రాయల కీర్తి నేటికి తలపోసే తుంగభద్రా నది, కత్తులను గంటములను కథము తొక్కిన విచట, అంగళ్ళ రత్నాలు అమ్మినారట ఇచ్చట. ఎంతటి తెలుగు భూమి, ఎంతటి చరిత్ర, ఎంతటి గొప్పతనం, ఎంతటి ప్రాచీన భాష తెలుగు భాష. అటువంటి ప్రాంతాన్ని, కృష్ణా తీరాన్ని, ఆ అమరావతి రాజధాని నగరంపై కక్ష ఏంటి జగన్మోహన్ రెడ్డికి, వైసీపీ పార్టీకి? ఆ మాటలేంటి, ఆ భాష ఏంటి, ఆ శాపనార్థాలు ఏమిటి? మహిళలకి రాజధానికి అంటకు లింకు పెడుతూ ఎవరు కులట, ఎవరు వెలయాలి, ఎవరు వేశ్య? మన తల్ల, మన చెల్ల, మన భార్య, మన ఎవరు? తెలుగు మహిళ అంటే చరిత్రలో ధీరవనితగా మల్లమ్మ పతిపత్తి, రుద్రమ్మ భుజశక్తి అంటారు. రామాయణం తెలుగులో రాసినటువంటి మొల్ల ఏంటి సార్? ఏంటి? ఒక్కసారి చరిత్ర తెలుసుకుని మాట్లాడాలి కదా, దీన్ని ఖండించాలి కదా పార్టీ రహితంగా. ఖచ్చితంగా మహిళల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి. ఏమన్నా ఊరుకుంటుంది కానీ మహిళ కొలట అంటే ఊరుకోదు సార్, వెలయాలి అంటే ఊరుకోదు సార్. చాలా తప్పండి. దాన్ని ముక్త కంఠంతో 5 కోట్ల మంది ఖండిస్తుంటే మీరెందుకు ఖండించరు? దానికి మీరెందుకు వక్ర భాషలు చెప్తారు? ఒప్పుకోండి. సహజంగా మనిషి తప్పు మాట్లాడతారు, మాటలు దొరుకుతాయి. మేము కూడా ఇంటర్వ్యూలో చాలాసార్లు తప్పుడు మాటలు మాట్లాడతాం. మీరు వారిస్తారు. ఆ కొమ్మినేని గారు వారించరే, వెనక్కి తీసుకోమని చెప్పరే ఆ కృష్ణరాజు గారికి? మీరు చాలా సార్లు వారిస్తారు. నన్ను కూడా 2-3 సార్లు వారించారు, రమేష్ను వారించారు. ఎందుకు అక్కడ దాకా ఎందుకు? అదే రోజు రమేష్ గారు మన డిబేట్లోనే ఆయనే ఖండించారు. ఆయన దానికి బాధపడుతున్నానని చెప్పాడు. మరి ఆయన ఆ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి ఆయనే చెప్పినప్పుడు అంటే నేనేమంటున్నానంటే అది వాళ్ళ వ్యక్తిగతం అయ్యి ఉండొచ్చు, ఇంకా ఎక్కువ బాధ్యత ఉంటుంది కదా అధ్యక్షుడికి, పార్టీ అధ్యక్షుడికి. వీరరక్తపు ధార వారబోసిన సీమ పలనాడు నీదిరా, వెలనాడు నీదిరా అంటారు. బాలచంద్రుడు చూడ ఎవడోయి, తండ్ర పాపయ్య చూడ నీవోడోయి అంటాడు. నాగునేటి వాగులో ఏ తుంపరని అడిగినా, బొబ్బిలి బుర్జుపై ఏ కోటను అడిగినా, మన్యం అడవుల్లో ఏ మాకును ప్రశ్నించినా ఆస్మరణం అగ్నికణం అంటాడు. ఏమి తెలుగు భాష, ఏమి చరిత్ర, ఏం సంస్కృతి, ఎంతటి ఘన చరిత్ర! తెలుగు తల్లిని, తెలుగు భాషను, తెలుగు స్త్రీని, తెలుగు మహిళను మరి అవమానిస్తే పార్టీ రహితంగా ఖండించాలి, బుద్ధి చెప్పాలి. నిరసన తెలియజేసే హక్కు ప్రతి మహిళామ తల్లికి ఉంది. వాళ్లపై రాళ్లు విసురుతారో, చెప్పులు విసురుతారో అది మీ విజ్ఞత. ఇట్స్ లెఫ్ట్ ఫర్ యువర్ కాన్షియస్, మై డియర్ వైసీపీ కార్యకర్తలు. రమేష్ గారు, ఇప్పుడు ఈ రోజు జరిగింది, ఎవరు ముందు చేశారు, ఇవన్నీ కనబడితే ఇదేం కొత్త ఏం కాదు, గతంలో కూడా జరిగినాయి. ఇప్పుడు వాటిని కంపారిజన్ పెట్టుకుంటా పోతే దీనికి ఏమి అంతు పొంతు ఏమి ఉండదు. ఈరోజు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళటం అంతవరకు ఓకే. అంతేకాదు, అక్కడ ఈవెన్ ఈ దాడులు పక్కన పెడితే ఏ పర్పస్ మీద అయితే వెళ్ళారో ఆ పర్పస్కి సంబంధించినటువంటి ఆ పొగాకు బేళ్ల మీద కూడా ఎక్కి తొక్కేశారు, అవి కూడా పాడైపోయినాయి అని చెప్పేసి కూడా విజువల్స్ బయటకు వస్తున్నాయి. ఎలా చూడాలి ఓవరాల్గా? సురేష్ గారు, ఇప్పుడు మాట్లాడుతూ మన పెద్దలు మోకానంద్ సాగర్ గారు, ఎందుకంటే మా అన్నగారు వాక్చాతుర్యంలో దిట్ట. ఇక ఆయన్ని ఆ వాక్చాతుర్యంలో కొట్టేవాళ్ళు ఎవరో ఉండరు. ఇక ఆయన ఆ రకంగా మాట్లాడి అందరిని కూడా మంత్రముగ్ధులు చేసేస్తారు. ఆయనకు ఆ కళ దేవుడు ఇచ్చాడు.
కానీ ఇక్కడ అది నాలెడ్జ్ అండి, ఆయనకు ఉన్నటువంటి ఆ కళ అండి, నాలెడ్జ్. ఆ కళ ఆయనకి దేవుడు ఇచ్చాడు. ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీరు అడిగింది అక్కడ మహిళల మీద జరిగిన దాడి గురించి, లేకపోతే మహిళల ముందు చేశారా వెనక చేశారా దాని గురించి క్లియర్గా ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న పార్టీల్లో మెయిన్ పార్టీలు 4 అయితే 3 పార్టీలు కూటమి కట్టి అధికారంలో ఉన్నాయి. ఒక పార్టీ ప్రతిపక్ష పాత్ర, ఇప్పుడు సిపిఐ సిపిఎం కాంగ్రెస్ పార్టీలు వాళ్ళు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న 40% ఓటింగ్ తోటి మెయిన్ ప్రతిపక్షంగా ఉన్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజున ఒక ఇష్యూ మీద బర్లీ పొగాకు ఇష్యూ మీద పొదిలిలో కార్యక్రమానికి, రైతులతో మాట్లాడే కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళుతున్నప్పుడు అక్కడ మహిళలను, టీడీపీ మహిళలను నిలబెట్టి ఇటువంటి నిరసన కార్యక్రమం చేయడం అనేది కరెక్టా? ఇప్పుడు క్లియర్గా మనం విజువల్స్ లో చూస్తుంటే వాళ్ళందరూ కూడా గుమ్ముగూడి ఉన్న పరిస్థితి, ఆ ఎదురుగుండా పోలీసులు కూడా ఉన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకని పోలీసులు అక్కడి నుంచి వాళ్ళని పంపించలేదు? జగన్మోహన్ రెడ్డి గారు ఆ రూట్లోనే వెళతారు అనేది అందరికీ తెలుసు. క్లియర్ గా వాళ్ళందరూ కూడా నిరసన తెలపడానికి అక్కడికి వచ్చారు. రమేష్ గారు వాంటెడ్ గా నిజంగా గనక సందర్భం లేకుండా అక్కడ ఆ కార్యక్రమం గనక ఆపోజిట్ గా పెడితే మీరు అన్నట్టుగా అది తప్పే. దాన్ని కవ్వింపు కార్యక్రమం పెట్టారండి. ఒక్క నిమిషం దాన్ని కవ్వింపు చర్యలే అనొచ్చు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న వాతావరణం ఏంటి? గత 4 రోజులుగా ప్రతి చోట, ప్రతి నియోజకవర్గ కేంద్రం, ప్రతి జిల్లా కేంద్రంలోనూ నిరసనలు జరుగుతున్నాయి. ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని కాదు, ఓకేనా? అలాగని ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్యక్రమం పెట్టుకోవడానికి అవకాశం లేదు. ఆయనకు ఆ కార్యక్రమం ఉంటుంది. 2 జరుగుతాయి. ఇదే కాదు, ప్రపంచవ్యాప్తంగా సందర్భానుసారం ఒకవేళ ఇరాక్ కువైట్ వార్ జరిగినప్పుడు సందర్భం అవ్వచ్చు, లేదంటే పాలస్తీన్ ఇజ్రాయెల్ అవ్వచ్చు, లేదంటే గనక ఆఫ్ఘనిస్తాన్ మీద వార్ అవ్వచ్చు, లేదంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి మళ్ళీ పాలస్తీన్ గాజా వార్ అవ్వచ్చు. ఎప్పుడైనా కానీ వెస్ట్రన్ కంట్రీస్ అధ్యక్షులు డెవలప్డ్ కంట్రీస్లో కానీ ఏ కంట్రీలో తిరిగినా ప్లకార్డులు పెట్టుకొని ఆ ప్రెసిడెంట్లకే నిరసనలు తెలిపే హక్కు ఉంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. వైసీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారు బస్సు యాత్ర చేస్తున్నప్పుడు సందర్భం లేకపోయినా కూడా ఆయన మీద రాళ్ళు విసిన సందర్భం చూసాం. అంగళ్ళలో చూసాం. ఏం సందర్భం ఉందని ప్రొటెస్టులు చేశారు. ఇప్పటిలాగా అప్పుడు ఏమైనా మహిళల మీద ఏమైనా వ్యాఖ్యలు చేశారా? అటువంటి ఏమన్నా దాన్ని ఏమంటారు డిస్టర్బ్డ్ అట్మాస్ఫియర్ ఉందా? డెఫినెట్లీ. మీరు మీకు తెలుసో తెలియదో, ఆ రోజున ఎస్పీ రిషాంత్ రెడ్డి గారు స్పెసిఫిక్ గా చెప్పారు, మేము ఇచ్చిన రూట్ వేరు, పొంగనూరు వైపు వెళ్లే రూట్ లో మీరు ప్రోగ్రామ్ పెట్టలేదు, ప్రోగ్రామ్ ఇవ్వలేదు. కానీ ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రొవోక్ చేసి మనం పొంగనూరు వెళ్దాం, ఎవడు ఆపుతాడో నేను చూస్తాను, మీరు నడవండి అని చెప్పి ఆయన ప్రొవోక్ చేస్తే పొంగనూరు వైపు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తే మీరేమో నేను అనేది ఏంటంటే అప్పుడు ఏమైనా సందర్భం ఉందా అంటున్నా. ఆపోజిట్ గా ర్యాలీలు చేసేటటువంటి నిరసనలు చేసే సందర్భం తీసుకున్నా. అదే సార్ సురేష్ గారు, ఇప్పుడు మేము ప్రోగ్రామ్ కి ఆ రూట్ లో పర్మిషన్ తీసుకున్నాం. ఆ రూట్ లో మళ్ళీ అధికార పక్షానికి నిరసన తెలిపే పర్మిషన్ వీళ్ళు ఎలాగిస్తారు చెప్పండి మీరు? అదే సార్, అందు గురించి అప్పట్లో డీజీపీ గౌతమ్ సవాంగ్ గారితో చెప్పించారు కదా, ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం హక్కు అని చెప్పేసి. మరి ఇప్పుడు కూడా నిరసన తెలపడం హక్కే కదా. కానీ నిరసన తెలపడం హక్కు, కానీ ప్రతిపక్ష నేత వెళ్లే దారిలో అదే దారిలో ముందుగా వాళ్ళు అక్కడ చెప్పులు విసరడం అది కాదు నిరసన తెలపడం. ముందుగా చెప్పులు విసిరింది తెలుగుదేశం పార్టీకి చెందిన మహిళలు. మీరన్నట్టుగా అలాగే కొన్ని వార్తా కథనాల ప్రకారంగా వారే గనక ముందు చెప్పులు విసురుంటే గనక అది ప్రొవోకింగ్ చర్యలేవి. దాన్ని ఎవరు సమర్థించరు. మీకు ఇంకోటి కూడా చెప్తా వినండి. మొన్న ఆ తెనాలి వెళ్ళినప్పుడు కూడా కొంతమంది అక్కడ కూడా గొడవ చేయబోయారు. కానీ ఎక్కడా కూడా అక్కడ ఈ రోజున అక్కడ ఉన్న జనం లాస్ట్ టైం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరో కూడా అక్కడ గొడవ చేయలే. అక్కడ కూడా ఒక పెద్ద ఆయన రే మా ప్రభుత్వం వచ్చిందారో చెబుతారో మీ సంగతి అని చెప్పి అనుకుంటా వెళ్ళిపోయాడు తప్ప నిజంగా వాళ్ళు అక్కడ నిరసన తెలుపుతున్నప్పుడు వీళ్ళందరూ కూడా మళ్ళీ తిరగబడి వాళ్ళ మీదకి వెళితే మళ్ళీ అక్కడ గొడవ కాదండి. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లే రూట్ లో
ఇలా నిరసనలు తెలుపుతుంటే పోలీసు వారు ముందుగానే ఎందుకు ఆపట్లేదు? కావాలని ప్రభుత్వం చేస్తుంది కదా, ఇది టీడీపీ వాళ్ళు అక్కడ పెట్టి నడుపుతున్న కథలు కదా ఇవి. ఓకే, చూసాం గతంలో ఏకంగా రాళ్లే విసిన సందర్భం. ఇప్పుడు ఎవరి మీద ఎవరు చెప్పులు విసిరారనేది క్లారిటీ. ముందుగా చెప్పులు విసిరింది తెలుగుదేశం పార్టీకి చెందిన వారు. చెప్పులు విసరడం మొదలు పెట్టిన తర్వాత ఇటువైపు నుంచి అటువైపు నుంచి ప్రొవోకింగ్ జరిగిన తర్వాత మాత్రమే వీళ్ళు ఏమన్నా అధికారంలో లేము మేము లేనప్పుడు రాళ్ళు విసరదామనో లేదా ఎదుటి వాళ్ళ మీద గొడవ పడదామనే ఉద్దేశం ఎవరికి కూడా. ప్రొవోక్ చేయడం తప్పైనా కానీ ఇది ఒక లేడీస్ ఇష్యూ, మహిళలకు సంబంధించిన అంశం. రాష్ట్రం 4 రోజులుగా బొగ్గమంటుంది. అటువంటిప్పుడు కొంత సమయం పాటించాల్సిన అవసరం ఉంటుంది. మీరు రాళ్ళు విసిరితే ఎవరికి తగులుతాయి? ఆ మహిళలకే తగులుతాయి, లేదంటే పోలీసులకు తగులుతాయి. అంటే మీకు ఎవరైనా ఒకటేనా? మీకు ఎవరైనా ఒకటే? రాజకీయంలో రాజకీయాల్లో ఆడ మగ ఏమి ఆలోచించరా? రెండు ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఖండించలేదు, క్షమాపణల తర్వాత సంగతి ఖండించలేదు అనే ఒక జెన్యూన్ డిమాండ్ కదా అది. రాష్ట్ర కోఆర్డినేటర్ గా ఉన్న వ్యక్తి అదే పెద్ద ఖండించడం జరిగింది. ఎవరు ఖండించారు? రామకృష్ణారెడ్డి గారు. అది జగన్మోహన్ రెడ్డి గారు అనుమతి లేకుండానే ఆయన ఖండించారా? జగన్మోహన్ రెడ్డి గారికి బాధ్యత లేదా? జగన్మోహన్ రెడ్డి గారికి బాధ్యత లేదా? ఆయన సొంత పత్రిక, ఆయన సొంత ఛానల్ జరిగింది, ఆయన బాధ్యత లేదా? ఆయన సత్యమణికి బాధ్యత లేదా? చెప్పడం జరిగింది. ఆయన సత్యమణికి బాధ్యత లేదా? ఆయన బాధ్యత లేదా? వైఎస్ఆర్ ఏం మాట్లాడతారు సార్? ఏం మాట్లాడతారు? మీరు చెప్పారు సారీ. ద సేమ్ డే ఐ అప్రిషియేట్ యువర్ ప్రెజెన్స్. రమేష్ గారు, ఐ అప్రిషియేట్ యువర్ ప్రెజెన్స్. ద సేమ్ డే యూ కేమ్ టు మై డిబేట్ అండ్ యూ సెడ్ సారీ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ యువర్ సెషన్. అది ఆ మాత్రం కూడా లేకపోతే ఎలా అండి సోయా? నాకు అర్థం కాదు. అంత అహం ఏంటి? నేను అన్నది కాదు. నిన్న శర్మ గారు కూడా అన్నారు ఏంటి అహం? తప్పు జరిగింది ఖండించడం. కనీసం సారీ కూడా సార్. రమేష్ గారు సారీ కూడా రమేష్ గారు సారీ పెద్ద కూడా వద్దు. మీకు ఆయనకు అంత పెద్ద మనసు ఉందని నేను అనుకోవట్లేదు. కనీసం ఖండనేదండి. ఖండనేది దేనికి ఖండన ఇచ్చింది కదండి పార్టీ తరఫున? మా పార్టీ ఖండించింది. పార్టీ ఖండన లేదు అక్కడ ఆయన వ్యాఖ్యలు మేము సమర్థించడం లేదండి. ఆ రెండింటికి డిఫరెన్స్ తెలియనటువంటి వాళ్ళు మేమేం కాదు. ఖండించడం ఈజ్ అన్కండిషనల్. రైట్. సమర్థించడం లేదు అంటే అర్థం అన్ఫార్చునేట్లీ రమేష్ గారు, you are on the wrong side to confront or defend. Okay, I mean that's for you. సార్ ఈ రోజు జరిగిన ఇష్యూలో క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారు రూట్ లో వెళ్తున్నప్పుడు వాళ్ళని అక్కడ ఉంచడమే తప్పు. అక్కడ ఉంచారు. చేస్తారండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న వాతావరణంలో నిరసన తెలిపే హక్కు ఉంటుంది. ఆ రకమైనటువంటి కామెంట్స్ అవి అంత డెరిగేటరీ కామెంట్ చేసిన తర్వాత ఇంకాస్త నిబద్ధత చూపించాల్సింది పోయి రాళ్లును రప్పలు విసిరి ఎవరిదైనా కానీ ఎవరు ప్రొవోక్ చేసినా మీరు సమయంలో మహిళలు ఉన్నారు. చెప్పులు విసురుతారు. ఒక మాజీ ముఖ్యమంత్రి, అక్కడ లేడీస్ ఉన్నారు. మహిళలను విసిరేస్తారా? రాళ్ళు విసురుతారా? ఒక మాజీ ముఖ్యమంత్రి గారి మీద చెప్పులు ఎవరిసారో తెలియదు కదా. ఎందుకు తెలియదు? మీరు చూడండి, విజువల్స్ చూడండి మీరు. అందుకని రాళ్ళు విసురుతారు. విజువల్స్ లో క్లియర్ గా అదే ఆడమగ తేడా లేకుండా రాళ్ళు విసురుతారు. పోలీసులను కూడా చూడకుండా రాళ్ళు విసురుతారు సార్. ఒక మాజీ ముఖ్యమంత్రి గారి మీద చెప్పు, దానికి మీరు సమాధానం చెప్పరు. ఏంటంటే ఆ మాజీ ముఖ్యమంత్రి బాధ్యత లేదా? ఆ మాజీ ముఖ్యమంత్రి గారు అధిపతిగా ఉన్నటువంటి ఛానల్లో ఇటువంటి దరిద్రమైనటువంటి కుసంస్కారంతో చేసిన వ్యాఖ్యల మీద కనీసం ఖండన చేయనటువంటి దాని గురించి తెలియజేస్తుంటే ఎలా మాట్లాడతారు మీరు? బాబురావు గారు ప్లీజ్. సాక్షి ఛానల్లో జరిగినటువంటి చర్చలో కృష్ణంరాజు గారు మాట్లాడిన మాటలు ముమ్మాటికి అది అన్ని విధాలుగా కూడా అర్థదాయకం, తప్పు. ఆంధ్రప్రదేశే కాదు, మహిళలే కాదు, ప్రజలందరూ ఖండించాల్సినటువంటి విషయం. మహిళల సమస్య ఏంటి? మహిళల మీద వ్యాఖ్యానం చేస్తే సమాజం ఖండించాలి. అలాగే కొమ్మినేని శ్రీనివాసరావు గారు, ఆయన ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఉండి దాన్ని ఆయన నివారించాల్సింది, ఖండించాల్సింది పోయి దానికి అవకాశం ఇవ్వటం అనేది ఎవరు సమర్థించడం కాదు, తీవ్రమైన విషయం. అమరావతి మీద మీ విధానం వేరవచ్చు, దాని మీద రాజకీయంగా మాట్లాడండి, విధానపరంగా చర్చించండి, కానీ దానికి మహిళల్ని కించపరిచే రీతిలో వ్యాఖ్యానాలు చేయటాన్ని
సభ్య సమాజం ఎవరు అంగీకరించరు. అది తీవ్రంగా ఖండించాల్సిన విషయం. ఇప్పటికైనా అది జగన్మోహన్ రెడ్డి గారు తెలియ జరిగిందా కుట్ర జరిగిందా ఇవన్నీ సంగతులు అవసరంలా. సాక్షి ఛానల్లో జరిగినప్పుడు ఖచ్చితంగా దానికి ఏదో ఒక రూపంలో వారి నుండి స్పందన అవసరం. దాన్ని ఎవరు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడి ఏం చేశారు? మళ్ళీ ఆయన రెచ్చగొట్టే రీతిలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడినట్టు వార్తలు వచ్చినాయి. ఇది అసలు విషయాల్ని పక్కదారి పట్టించడానికి ఉపయోగపడుతుంది. వీడియోస్ ఉన్నాయి సార్, లైవ్ లో మాట్లాడాడు సార్ ఆయన, శంకర్ జాతి అంటాడా? అందుకనే దాన్ని ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. రాజకీయంగా వాడుకోవడం అంటారా? తెలుగుదేశానికి ఛాన్స్ వచ్చింది, వాడుకుంటారు, వేరే సంగతి. ఇది వాడుకుంటారు వాడుకోరని సంగతి కాదు ఇక్కడ సమస్య. ఇందులో విషయం అందరూ రాజకీయాలకు అతీతంగా ఖండించాల్సిన విషయం ఉంది. ఇది మొదటిది. ఇక రెండో విషయం, బర్లీ పొగాకు సమస్య అనేది చాలా న్యాయసమ్మతమైంది. కానీ ఇప్పుడు ఏమైపోయింది? అసలు విషయాన్ని కప్పిపుచ్చుకోవటానికి, బర్లీ సమస్యను తప్పుదారి పట్టించడానికి తెలుగుదేశం ప్రయత్నం చేయటమో, లేదు బర్లీ సమస్యను ఆసరాగా చేసుకుని సాక్షి ఛానల్లో వచ్చిన దాన్ని కవరప్ చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తే ఉపయోగం లేదు. రెండోది, ఇది రెండు పార్టీల సమస్యలాగా మార్చొద్దు. మహిళల మీద చేసిన వ్యాఖ్యల్ని అందరూ ఖండించాలి. బర్లీ పొగాకైనా మిర్చి అయినా రైతులకు జరిగేటువంటి అన్యాయం, గిట్టుబాటు ధరల మీద సమాజం స్పందించాలి, ప్రభుత్వం స్పందించాలి. దీని విషయంలో ఇప్పుడు ప్రభుత్వం అటువంటి బాధ్యత ఉంది. సరే, ఇక్కడ ముందు ఎవరు దాడి చేశారు, వెనక ఎవరు దాడి చేశారు, సురేష్ గారు చెప్పినట్టు నిరసన తెలియజే హక్కు ఉంది. అలాగే తప్పనిసరిగా నిరసన హక్కు ఉంది. నిరసన వేరు, భౌతిక దాడులు వేరు. ఎవరు భౌతిక దాడులకు దిగకూడదు. అలా అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నిరసన తెలియజేయచ్చు, రేపు చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా నిరసన తెలియజేసి హక్కు ఇవ్వాలి. మరి అది కూడా ఉండాలి. అలాగే భౌతిక దాడులు చేయొద్దు, శాంతి భద్రతలు కాపాడండి. కానీ ఇప్పటికైనా సరే మించిపోయింది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు దీనికి బేషరతుగా ఈ విషయం మీద స్పందించి దానికి ఒక ముగింపు పలకాల్సిన బాధ్యత, ముగింపు కాకపోయినా ఆయన బాధ్యత నిర్వహించాల్సినట్టుంది. వైసీపీ ఇటువంటి విషయంలో, అమరావతి విషయంలో కానీ మిగతా దాంట్లో కానీ చేస్తున్న పొరపాట్లు ఆ పార్టీకి నష్టం, సమాజానికి నష్టం. రెండో విషయం ఏంటి? ప్రతి పార్టీ ప్రతి ఒక్కళ్ళు మహిళలను ముందు పెట్టి ఇటువంటి రాజకీయం చేయటం ఏంటి? చాలా సందర్భాల్లో చూస్తున్నాం. బూతులు తిట్టడం, అసభ్య పదజాలం వాడటం, సోషల్ మీడియాలో ప్రకటనలో ఈ రాజకీయం ఆంధ్రప్రదేశ్లో దిగజారిపోతా ఉంది. కాబట్టి దీనికి ప్రధానమైన రాజకీయ పార్టీలుగా మరి వైసీపీ అయినా తెలుగుదేశం అయినా దీన్ని నివారించడంలో ఎక్కువ బాధ్యత వహించాలి. అలాగే ఈరోజు పత్రికా కార్యాలయం మీద దాడి చేయటాన్ని ఎవరు సమర్థించరు. నిరసన మాత్రం ఖచ్చితంగా తెలియజేసే హక్కు ఉంటుంది దాంట్లో. అలాగే టీడీపీ ప్రభుత్వం ఈ రోజున మహిళల మీద జరిగిన ఈ వ్యాఖ్యానాలను ఎంత తీవ్రంగా అందరూ ఖండిస్తున్నారో, రాష్ట్రంలో జరిగే మహిళల మీద అత్యాచారాల మీద కూడా అదే తీవ్రంగా స్పందించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. అనంతపురంలో జరిగినటువంటి అత్యాచారాలు ఎంత, నిన్న సిఐని సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేయటం అవసరమే, కానీ ఈ కాలంలో జరుగుతున్న అత్యాచారాలు పార్టీనా ప్రభుత్వాన్ని కాదు, చాలా తీవ్రమైన అంశంగా ముఖ్యమంత్రి గారు భవిష్యత్తులో నేను వీటిని సహించనన్నారు. కానీ కార్యాచరణ ఉండాలి. ఆ రకంగా ఉండటం అనేది ఈరోజు తప్పనిసరిగా అవసరం. అలాగే ప్రభుత్వం లేవనెత్తినటువంటి గిట్టుబాటు ధరల సమస్యని జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తడం కాదు, గత 2 నెలల నుండి రైతులు ఆందోళన చేస్తున్నారు, రైతు సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. సరే, ఇవాళ ఏ పార్టీ అయినా న్యాయమైన సమస్యలు లేవనెత్తడం తప్పు కాదు. కానీ జరుగుతుందేంటి? కేంద్రం ఏంటి, రాష్ట్రం ఏంటి? మిర్చి పండుగ రేట్ ఏమిటండి? 11,600 ప్రకటన చేస్తారా? గతంలో ఎంత ఉంది, ఇవాళ ఎంత నష్టం జరుగుతుంది? ఆ ప్రకటన చేసి ఇంకా ఉన్నటువంటి రేటు కూడా పడేయడానికి కారణమైంది. ఇటువంటి విషయాల మీద కూడా ప్రభుత్వం బర్లీ పొగాకు టొబాకో కంపెనీలు కొనకపోతే గవర్నమెంట్ చూస్తూ కూర్చుంటారా? ఏదో కార్పొరేట్ కంపెనీల దయాదాక్షిణ్యాలు, P4 అంట, మార్గదర్శకులు అంట, లేదు బంగారు కుటుంబాలంట. బంగారు కుటుంబాలు వాళ్ళ దాన ధర్మాలు దయాదాక్షిణ్యాలు ఎందుకండి? పంట పండించిన దానికి గిట్టుబాటు కావాలి. కేంద్ర ప్రభుత్వం పట్టించుకోదు అసలు గిట్టుబాటు ధరలు.
కార్పొరేట్ కంపెనీలు తయారు చేసే వస్తువులకి ఎంఆర్పి ఉంటుందా? రైతులు పండేటువంటి కష్టపడి చేసేదానికి గిట్టుబాటు ధరలు ఉండవా? వాడు నష్టపోవాల్సిందేనా? వర్షం వచ్చినా, వరదలు వచ్చినా, నీళ్లు ఉన్నా లేకపోయినా గిట్టుబాటు ధరలైనా ఏమిటి? ఇవాళ మీరు క్వాంటమ్ వ్యాలీ అని, ఆ వ్యాలీ, ఈ వ్యాలీ 2047 గురించి మాట్లాడబడు 2025లో గిట్టుబాటు ధరల గురించి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి సమస్యల్ని పక్కదారి పట్టించి రాష్ట్రం అంటే ప్రధాన పార్టీలే తెలుగుదేశం, వైసీపీ, ఇక ఈ రెండింటి మధ్య సమస్య దీని చుట్టూ తిరిగిపోయి అసలు సమస్యలన్నీ పక్కదారి పట్టిపోతున్నాయి. ప్రజా సమస్యలు ఫోర్ ఫ్రంట్ లోకి రావాలి. అది మహిళల మీద దాడులైనా, వ్యాఖ్యలైనా, గిట్టుబాటు ధరలైనా వాడి చుట్టూ తిప్పండి. వీళ్ళు తిట్టుకోవటం, వాడు తిట్టుకోవటం, వీళ్ళదాళ్ళు, వాడుదాళ్ళు, అసలు సమస్యలు పక్కదారి పరిస్థితి ఏర్పడుతుంది. ఇది రానివ్వకుండా చూడాల్సిన బాధ్యత ఉంటుంది. ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఈ సాక్షిలో జరిగినటువంటి దాని మీద ఆయన ప్రత్యక్ష పాత్ర ఉందని ఎవరు అనకపోవచ్చు, కానీ సాక్షి ఛానల్లో జరిగినప్పుడు బాధ్యత వైసీపీ పార్టీకి ఉంటుంది. రెండుగా సాక్షి ఛానల్కి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా స్పందించి ప్రజా సమస్యలు లేవనెత్తండి. మీరున్నప్పుడు ఏం చేశారు అనే సంగతులు వస్తాయి చర్చలో, ఎన్ని వేరే అయినా ప్రతిపక్ష పార్టీ చేయాల్సిందే తప్పనిసరిగా. ఈ న్యాయమైన సమస్యలు లేవనెత్తే ఎవరు దాన్ని తప్పు పట్టరు. కానీ దానికి వెళ్లే ముందు ఇటువంటి అంశాలు తప్పుల మీద తప్పులు చేసుకుని దానికి మీకు మీరే దానికి సెల్ఫ్ గోల్ పడేటువంటి పరిస్థితులు తెచ్చుకోవడం ప్రతిపక్ష పార్టీకి మంచిది కాదు. తెలుగుదేశం పార్టీ ఈ అడ్వాంటేజ్ తీసుకుని మిగతా అన్ని మేము వదిలేస్తాం పాలన అనే పరిస్థితి వెళ్లకుండా కూడా ఉంటే ప్రజలు అది చూస్తారు, ఇది కూడా చూస్తారు. సంవత్సర పాలన అయిపోయింది కాబట్టి రేపేళ్ళలో చర్చలు కూడా జరుగుతాయి. దాని మీద ఉన్నది ఆ సబ్జెక్టులు వేరే వస్తాయి. కాబట్టి ఇప్పటికైనా ఈ సంవత్సర పాలన మీద ఒక సమీక్ష చేసుకుని లోతుపాతులను ఆత్మహత్య చేసుకుని తప్పుల్ని సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది కూడా చూడండి. చివరిలో ఒకటి కూడా ఉంది, ఈ రోజే వేరే సాక్షిలోనో లేకపోతే ఇంకోటండి నచ్చపోవచ్చు వచ్చింది, మీరు చూశారు కదా వాళ్ళ వార్తలో. సమీక్షలు కాదండి సార్, రేపు ఇదే టైం కి సంబరాలు చేస్తారంట. చేసుకోమని తప్పేం కదా. మన డిబేట్ కూడా ఆపుకొని సంబరాలు తగ్గండి, ఎమ్మెల్యేలు తగ్గండి అని ముఖ్యమంత్రి గారు చెప్పి అందరూ చెప్పి ఎవరు తగ్గాలి, ఎవరు తగ్గించాలి కాదు. మొత్తానికి అయితే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన తర్వాత సంవత్సరం అంతా పండుగలు చేసేటట్టున్నారు. నెలకు పెద్ద సంబరం ఒకటి ఇది చేస్తున్నాడు. పోయిన నెలేమో అదేంటి మళ్ళా మోదీ గారిని సెకండ్ టైం తీసుకొచ్చి చదువు పండగ, మరో పండుగ యోగా పండుగ మర్చిపోయా. ఇంకో 10 రోజులు మరో పెద్ద మంది పాల్గొంటారా? ఎందుకంటే అవన్నీ బీజేపీ యోగాకి వేరు. యోగాను ఒక రాజకీయ ఎజెండాగా మోడీ గారు మార్చదలుచుకుంటే ఆ ఎజెండాలోకి తెలుగుదేశం, జనసేన వెళ్ళిపోతే రాష్ట్రంలో చేయండి. యోగా ఎవరు యోగాలు చేసుకుంటారు, మీరు చేయాల్సిన వాళ్ళు మీరు చేయండి. ఉపయోగం రాష్ట్రానికి ఉపయోగం. ఆనంద్ సాగర్ గారు ప్లీజ్ కంక్లూడింగ్ రిమార్క్స్. అప్పుడు జగన్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆయనకి కాపలాగా ఉన్నటువంటి ఎస్పీజీ అధికారి, ఒక డిఎస్పీ స్థాయి అధికారికి రాళ్ల దెబ్బలు తగిలిన చరిత్ర మనం చూసాం మొన్న, ఒక 1 year బ్యాక్ 2 year బ్యాక్. ఇక పోతే ఇప్పుడు మీరు ఏడాదికో సంబరం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అని చెప్తారు. రేపు నిజంగా సంబరం సార్, ఎందుకంటే ఏడాది పూర్తయినందుకు కాదు, రేపు 8,000 ఏదో రూపంలో అనమాట. ఒక 10 రోజుల క్రితం వెన్నుపోటు దినం అంటే ఆపోజిట్ లో అప్పుడు పెట్టారు మీరు. అప్పుడు సంబరమే. అప్పుడేమన్నారు, ఆపోజిట్ లో దీపాలు పెట్టాలన్నారు, రంగవల్లు అన్నారు, ముగ్గులు అన్నారు. అది వారం లోపల ఇప్పుడు ఇదొక సంబరం. రేపు ప్రతి తెలుగింటిలో పండగ సార్. ఎందుకంటే 65 లక్షల మంది విద్యార్థుల తల్లిదండ్రుల్లోకి 8,745 కోట్ల రూపాయలు రేపు ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి రమేష్ గారు రెడీ అయిపోతున్నారు. వద్దు సార్ రమేష్ గారు, ఇప్పుడు మీరు ఉంచండి, రేపు సాయంత్రం మాట్లాడుకుందాం. రేపు సాయంత్రం డబ్బులు పడుతున్నాయి. రేపు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళ అకౌంట్ లో. ఏంటి తమ్ముడు ఏంటి? రేపు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళ అకౌంట్ లోనూ డబ్బులు పడుతున్నాయా? 12 గంటల కల్లా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 65 లక్షల మంది పిల్లలు స్టేట్ లో ఉన్నారు. 8,745 కోట్లు పడుతున్నాయి. 12 గంటలు మాట్లాడుకుందాం. రేపు ఈవినింగ్
మళ్ళీ ఇదే డిబేట్. అంటే నేను అనేది రేపే పడతాయి అంటే రమేష్ గారి ఉద్దేశం, మా ఉద్దేశం కూడా రేపే పడతాయా లేదంటే ఒక వారం 10 రోజులు అటు ఇటు లేట్ అయిపోయిన తర్వాత వారం అయినా 2 రోజులైనా ఒకటే. కానీ ఇదే స్పీడ్ లో మిగతాయి కూడా సూపర్ 6 లో మిగతాయి కూడా ఏంటండి తొందరగా సార్ వస్తున్నాయి కదా సార్. రాష్ట్రానికి మంచిది. 93 లక్షల మంది ఉచిత గ్యాస్ తీసుకున్నారు. 1000 రూపాయలు పెంచి 4000 పింఛన్ ఇస్తున్నాం. అన్నా క్యాంటీన్లు తెరిచాం. 20,000 మళ్ళా సమగ్రంగా మళ్ళీ చర్చ పెడదాం. అందులోనూ రేపు ఎలాగ అకేషన్ అవుతుంది తల్లి దీవెన సంగతి, తల్లికి వందనం, అది నంబర్స్ అవన్నీ కూడా క్లారిటీ రావాల్సి ఉంటుంది కాబట్టి సమగ్రంగా దాని మీద కూడా చర్చిద్దాం. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ మోకా ఆనంద్ సాగర్ గారు, రమేష్ గారు, బాబురావు గారు అండ్ మస్తాన్ గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.